అంటే గురుగారు ఎక్కువగా సాధన చేసి ఆత్మ సాధన చేసిన వాళ్ళకి మూడో నేత్రం తెరుచుకుంటుంది, తెరవటం సాధ్యపడుతుంది అంటుంటారు. అది నిజంగా సాధ్యపడుతుంది అంటారా? సిక్స్త్ సెన్స్, మూడో నేత్రం అంటే నీ మనస్సుని సూక్ష్మము చేయడం ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైనా ఇలా సైలెంట్ కూర్చో కళ్ళు మూసుకొని రూమ్లోకి ఎవరో వచ్చినట్టు నీ బాడీని టచ్ అవుతుంది. ఓకే, అంటే నువ్వు చాలా నిశ్శబ్దంగా వచ్చినా ఎవరో వచ్చినట్టే ఉన్నట్టు అనిపిస్తుంది, నిజంగా చూస్తే ఎవరో వచ్చినట్టు ఉంటుంది. సిక్స్త్ సెన్స్ అంటారు. అది ఎప్పుడు నైట్ మనకి బాగా మేలుకుంటుంది. ఎలా అంటే మనం బాగా డీప్ నిద్రపోతున్నప్పుడు, ఒక మంచి నిద్రపోతున్నప్పుడు ఎవరైనా లేచి మంచిలు తాగుతుంటే ఆటోమేటిక్గా మనకు మెలకు వస్తుంది. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తాం, మళ్ళీ పడుకుంటాం. బట్ ఎమ్మడే గుర్తించి పడుకుంటాం, స్పాట్లో నిద్ర కూడా పోతాం. అంటే నువ్వు నిద్రపోయినా నీ లోపల ఉన్న థర్డ్ ఐ అనేది ఇప్పుడు మేల్కొనే ఉంటది. ఓకే, అది అప్పుడప్పుడు మేలుకొలుపుతుంటది. దాన్ని కూడా మర్చిపోయి ఎప్పుడో పడుకుంటామంట. అంతే తప్ప ఎప్పుడు మనం ఎరుకలో ఉంటాం. అది ఆ శక్తి మనం ఇప్పుడు నైట్ గ్రహిస్తాం, నైట్ శక్తిని మేల్కొల్పుకుంటాం, పగలు ఆ శక్తిని వినియోగిస్తాం. అదనమాట. అందుకని థర్డ్ ఐ అనేది ఖచ్చితంగా ఉంది. ఇది ఇక్కడ ఉంటది, లోపల ఉంటది, సుధాధార దగ్గర ఉంటది, ఈ పిట్యూటరీ గ్రంథి లోపల ఉంటది. ఆ లోపల నుంచి ఇలా చూస్తుంటది, అలా పైనుంచి అలా చూస్తూ ఇక్కడికి అలా గమనిస్తూ ఉంటుంది అనమాట. మనం రోజు ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా వస్తుంది అనమాట. 100% వస్తుంది ఆ శక్తి. ఓకే, రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు భౌతిక కర్మలు ఏమైనా ఉండని, కానీ నియమము తప్పకుండా చెయ్యాలి. అదే మనం చెయ్యం. థర్డ్ ఐ 100% వస్తాం. ఇప్పుడు క్షుద్ర పెద్ద చూపిస్తుంటారు మాంత్రికుడికి, వాడికి థర్డ్ ఐ ఉంటుంది. మరి వాడు దుర్మార్గుడు అట్లుండదు, ఎవరు ప్రాక్టీస్ చేసినా థర్డ్ ఐ వస్తుంది. ఓకే, కానీ అది సద్వినియోగపరచడమే ఇంపార్టెంట్, మంచిగా వాడాలి. అదే అనమాట. థర్డ్ ఐ ఉంది. కుండలిని జాగృతపరచాలి. మూలాధార, స్వాదిష్టాన, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రార ఈ చక్రాలన్నిటిని మేల్కొల్పాలి. ఆ మేల్కొని ప్రాణాయామ, కుంభక, రేచకాల ద్వారా అలా చేసిన తర్వాత ఒక స్థితికి చేసుకొని ఆ కండ్లని అలా మడిచి, నాలుకని మడిచి ఆ కేచరి యోగములో కూర్చున్నప్పుడు అప్పుడు ఆ యోగాన్ని గిన చూడగలిగితే మనకు ఓపెన్ అయిపోతుంది. అయితే ఈశ్వర ఉపాసన చేసిన అఘోరాలకు కూడా భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసే అవకాశం ఉంటుందా స్వామీజీ? అఘోరాలకే కాదమ్మా, వాళ్ళ సిక్స్త్ సెన్స్ బట్టి మానవ మాత్రలు మీలాంటి వాళ్ళకు కూడా ఆ శక్తులు ఉంటాయి, కానీ అది తక్కువ పరిధిలో ఉంటాయి. ఓకే, ఈరోజు అనుకున్నా ఏదో ఇట్లా అవుతుందని అని అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా. ఈరోజు ఏందో నాకు ముందే ఉదయాన్నే లేగానే కొంచెం ఏదో అనిపించింది అని అనుకుంటాం, కానీ దాన్ని గుర్తించలేరు. ఎందుకంటే నీతో ఉండే ఆరా నీకు కొన్ని చెప్తుంటది. అయితే ఎక్కువ ఆత్మ సాధనలో తాబేలులాగా మనం తాబేలులాగా లోపలికి ఇంద్రియాలు మడుచుకొని సూక్ష్మంగా అయ్యే కొద్దీ మనకు చాలా సూక్ష్మమైన విషయం కూడా గుర్తించే శక్తి వస్తుంది. మనం ఎక్కువ సమాజంలో ఉంటే ఆ శక్తిని కోల్పోతుంటాం. ఎక్కువ ఒంటరిగా ఉండడం వల్ల మనకు ముందే ఆ సిక్స్త్ సెన్స్ చెప్తుంటుంది ఇదేదో ఉన్నట్టుంది అని. సాధకుడికి ఏంటంటే ఇంకొంచెం ముందుకెళ్ళి ఖచ్చితంగా ఉంది. ఎంతోమంది అమ్మ మాకైతే ఎంతోమందిని నేను రక్షించడం జరిగింది. అంటే సిక్స్త్ సెన్సే, అదేదో పవర్ అని కాదు నేను అనేది. ఒకసారి ఇలా కూర్చున్నావమ్మా, కూర్చుంటే మా శిష్యుడు నేను వెళ్ళిపోతాను ఊరికి వెళ్ళాలన్నాడు. నువ్వు వెళ్ళొద్దు నాన్న ఈరోజు అన్నా. వెళ్ళాలండి, అర్జెంటుగా వెళ్ళాలండి అంటే నేను మరలా సరే అని మౌనంగా ఉన్నా. సరే వెళ్ళని వెళ్ళని అని అనుకొని అలా కళ్ళు మూసుకొని వాడు బయటికి వెళ్ళిపోయాడు. సడన్గా కొంచెం వర్షం పడి టక్కని ఒక పెద్ద ఆకాశంలో పిడుగు లాంటి శబ్దం వచ్చింది. ఎమ్మడి నేను ఉరుకుతూ వెళ్ళి ఏదైతే అదైంది, రేపు నువ్వు స్కూల్కి పోవాల్సిన పని లేదంటే టీచర్ ఆయన వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి ఆయన చేయి పట్టుకొని బలవంతంగా లోపలికి తీసుకొచ్చుకున్నా. నా తోడుగుండు, నాకు భయం అవుతుంది అన్న. అంటే అట్లా అన్న. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బస్సు యాక్సిడెంట్ అయింది, వాడు పోయే బస్సు. అప్పుడు అన్నాడు అతను, గురుగారు నన్ను కాదు కదా వాళ్ళందరినీ కూడా రక్షించింటే బాగుండు అని. నాకు అది తరుగుద్దని తెలియదు నాన్న, నాకు బస్సు పడిపోతుందని నాకు తెలియదు, నిన్ను పంపించకూడదని మాత్రం నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. అంటే మొత్తం కొంతమంది కాంట్రవర్సీ చేస్తారు, మరి మీరు రక్షించే వాళ్ళంటే అందరినీ రక్షించవచ్చు కదా. నిజంగా బస్సులో నేను ఉంటే ఏమన్నా చెప్పేది నేను అతని మీద ఫోకస్ చేస్తున్నా, అతనికి ఏదో జరుగుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్పింది. ఆ బస్సుకే అలా అవుతుందని లాస్ట్ బస్సుకి నాకు తెలియదు కదా.
ఓకే. తెలిస్తే ఎందుకు ఆపాం? అట్లాంటి సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి అందరినీ రక్షించిన సందర్భాలు కూడా ఉంటాయి సిక్స్త్ సెన్స్తో. అయితే ఆ తర్వాత గురువుగారి వల్ల మనం అందరం బయటపడినాం అని అనుకుంటారు. కానీ ఇదంతా మన పవర్ కాదు. ఒక్క అతన్ని నేను కొంచెం అనుకోకుండా చెప్పడం లేట్ అయింది, వాడు అర్జెంటుగా వెళ్ళిపోయాడు అంటే ఇంకొక సందర్భంలో. ఇక మిగతా ఎవరినైనా సరే అలాగని ఎప్పుడు అని కాదు, మేము హాయిగా ఉన్నప్పుడు ఉండులేనా అంటాం, సహజంగా ఉండులేనా అంటాం ప్రతి వారిని నా దగ్గరకు వచ్చిన వాళ్ళని. కానీ ఒక్కొక్కసారి బలంగా అంటాం, నువ్వు వెళ్ళడానికి లేదు ఉండు అని. అప్పుడు ఉండిపోవాలి. కొంతమందిని వెళ్ళిపో, నువ్వు వద్దు వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపోవాలి అంతే. ఇట్లా మన తపస్సు వల్ల అలాంటి శక్తి ఏర్పడుతుంది ఆటోమేటిక్గా మన జ్ఞానానికి. మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుసా? ఆయన పెద్ద ఇంజనీర్ కదా. ఆయన ఇంజనీర్ కదా, ఆయన సిక్స్త్ సెన్స్, ఆయన థాట్స్, ద థాట్సే మెయిన్ ఎనర్జీ. అంత ఇంజనీర్ చదివాను. ఆయన ట్రైన్లో వెళ్తున్నాడు, బ్రిటిషర్లందరూ కూర్చున్నారు. ఆ బ్రిటిషర్లందరూ తిని చూసి నల్లగా ఉంటాడు, కొంచెం పళ్ళు వంకరగా ఉంటాయి, పైన కప్పు కట్టుకున్నాడు, ఆయన ఎవరైనా అని కొంచెం తక్కువగా చూస్తున్నారు అతను. కరెక్ట్గా ఒక ప్లేస్కి రాగానే ఆయన చైన్ లాగాడు. చైన్ లాగానే బ్రిటిషర్లు కదా అప్పుడు భయంకరమైన కోపం, నీకు పిచ్చా, నువ్వు అసలు జ్ఞానం లేదా అని చెప్పి మోక్షగుణం ఎంతో రకంగా అన్నారు ఆయన. కాదండి, నా థాట్స్ చెప్పింది, ఎక్కడో పట్టాలు ఏదో తేడా కనపడుతుందండి, కింద ఉండే రైలు పట్టాలు నాకు క్లియర్గా తెలుస్తుందండి అన్నాడు. అనగానే పోయి కొద్దిగా దూరంలో పోయి చూస్తే పట్టాలన్నీ ఇరిగి పక్కన పడి ఉన్నాయి. ఎమ్మడే అందరు ఆశ్చర్యపోయి అప్పుడు దండం పెట్టారు. అలాంటి పర్సన్ని ఒక దేశంలో వేరే కంట్రీలో ఒక బ్రిడ్జి కడితే, ఇండియాను ఒక ఆ ప్లేస్లో లండన్లో ఎక్కడో మన ఇండియా అనే పేరు వచ్చేటట్టు అది వాటర్లో కట్టాడు. వాటర్లో కట్టి అది ఓపెన్ అయిన తర్వాత ఇండియా అని వచ్చేసింది ఆయనకి. అది ఏమన్నా ఒక్క బోల్ట్ ఇండియా అని తీసేస్తే ఆ బ్రిడ్జి కూలిపోయేటట్టు పెట్టాడు డిజైన్. ఆయన బ్రెయిన్ చివరి దశలో ఆయన బ్రెయిన్ కూడా చెకప్ చేయాలంటే కొంతమంది ఒప్పుకోలేదు. అలాంటి సైంటిస్టులు ఉన్నారు. ఆ బ్రెయిన్, యోగుల బ్రెయిన్ కూడా అలాంటిదే, అంత డెవలప్ చేస్తారు. అది ఒక సిక్స్త్ సెన్స్ అన్నమాట. వాళ్ళు కరెక్ట్గా వారి జీవితంలో డ్యూటీ ఈజ్ గాడ్ అనే పదంగా తన కర్తవ్యాన్ని తను సిన్సియర్గా చేసే వాళ్ళకి, జాగ్రత్తగా చేసే వాళ్ళకి, క్రమశిక్షణ, టైము, పంక్చువాలిటీ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా సిక్స్త్ సెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. విచ్చలివిడితనం ఉండే వాళ్ళకి బ్రెయిన్ కూడా విచ్చలివిడితనం ఉంటుంది, అదుపులో ఉండదు. అది కంటిన్యూ అలవాటు అయింది కదా. పంక్చువాలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళతోటి మనకి, అయినా వాళ్ళది సిక్స్త్ సెన్స్ బాగుంటుంది. అందుకని ఖచ్చితంగా భూత భవిష్యత్తు వర్తమానాలు చూసే శక్తి మానవుడికి ఉన్నది. అది సిక్స్త్ సెన్స్ అనుకోండి, థర్డ్ ఐ అనుకోండి. ఓకే. అఘోరాలు తపస్సు చేసి ఈశ్వరుని ఆరాధన చేసి ఈశ్వరుని అనుగ్రహం పొందుతుంటారు. సామాన్య మానవులు కూడా ఈశ్వరుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి స్వామి? చాలా చివరి ప్రశ్న, మంచి ప్రశ్న అమ్మా. ఈశ్వరుడికి ప్రీతికరమైనది అభిషేకం. ఏ అఘోరి కానీ మనుషులు కానీ ఏమైనా కానీ వారి కష్టాలు పోవాలన్నప్పుడు చిన్న శివలింగం తెచ్చుకొని ఓం నమః శివాయ అని నీళ్లు పోస్తూ కొద్దిసేపు ఒక 108 సార్లు 100 సార్లు 50 సార్లు పోసి ఆ శివలింగం తీసి తుడిచి దానికి గంధమో విభూతి పెట్టి నమస్కారం చేసి ఆ వాటర్ మనం తాగుతూ ఉండాలి, అభిషేకం చేసిన నీళ్లు. అలా మనం తాగుతూ అలా ఈశ్వరుడికి ప్రణితాపం అయితే ఖచ్చితంగా ఈశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతారు. అది ఒక అఘోరి కావచ్చు, అనుష్ఠానం చేసేవాడు, పూజలు చేసేవాళ్ళు కావచ్చు. మనకి శృంగేరిలో జగద్గురు శంకరాచార్య పీఠంలో చంద్రమౌళీశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. ఎంత అద్భుతం అంటే ఆ అభిషేకం చేసిన ఆ జలం మళ్ళీ మనం స్వీకరిస్తే ఎంతో మంచిది. అదొక పవిత్రమైన అభిషేకం. ఎవరైతే నిష్టగా చేస్తారో, ఈశ్వరాధారణ చేస్తుంటారో, మనలో దోషాలు, కల్మషాలు, కామ, క్రోధ వికారాలు ఉంటాయి, అవన్నీ పోవడానికి ఈశ్వరుడే గొప్పవాడు. మనం ఈశ్వరుని ఆరాధిస్తే మన ఆటోమేటిక్గా మనం అడగకపోయినా మనలో ఏ కర్మలు ఉన్నాయో అవి తొలగించడానికి ఈశ్వరుడు చాలా హెల్ప్ చేస్తాడు. అందుకని ఎవరన్నా దోషాలంటే చాలు, మీరు శివాభిషేకం చేసుకోండి అంటారు. అంటే ఆ అభిషేకం చేస్తే చాలు మనలో ఉన్న శక్తి అంతా హాయిగా ఉంటుంది. పెద్ద పెద్ద యోగా సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కువ ఈశ్వర అభిషేకానికి చాలా ప్రాధాన్యత, ఆ ఈశ్వర లింగానికి కూడా ప్రాధాన్యత. ఆపాతాళనమస్థలాం, ఈశ్వరుడు ఆపాతాల నుంచి వ్యాపించి రౌండ్గా ఒక ఆరాలాగా ఉంటాడు. మన బాడీ ఆరా ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అందుకని ఈశ్వరుడికి ప్రణితాపమయ్యి ఆ ఈశ్వర లింగాన్ని ఇలా మనస్సులో దృష్టిలో పెట్టుకొని ఓం నమః శివాయ అని ఈశ్వరుడికి అభిషేకం చేస్తుంటే
ఖచ్చితంగా మనుషులకు ఎంత ఖచ్చితంగా శక్తి వస్తుంది, యోగులకి సాధకులకి కాదు, మనుషులు కూడా తరించవచ్చు ఈశ్వర శక్తి వల్ల. ఓకే, అది ఈశ్వర శక్తి. దాని పంచాక్షరి మంత్రముతో మనం నిత్యం 1,00,000 పంచాక్షరి చేస్తే అమ్మా, ఓం నమశివాయ 1,00,000 చేస్తే ఖచ్చితంగా ఏదో పవర్ వస్తుంది. మీరు ఇక రాసి పెట్టుకోండి అంతే, ఏదో ఒక పవర్ నీకైతే మేలు జరుగుద్ది. రోజు నిత్యంగా కూర్చొని ఓం నమశివాయ అని గిన చేస్తే 1,00,000 నువ్వు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. చేసి చూడు, ఏదో ఒక టైంలో రోజు కొంచెం చేసుకుంటూ 1,00,000 పూర్తి చేయి. నేను కొంచెం చేసిన తర్వాత ఎమ్మడే కోరిక కోరొద్దు, నేను ఇంత చేశాను స్వామి నాకు అది చేసేటట్టు పెట్టనకుండా 1,00,000 పూర్తి చేసినాక ఆటోమేటిక్గా నీకు ఒక పవర్ వస్తుంది. మంత్రానికి ఆ శక్తి ఉంది, ఆ ఈశ్వర లింగానికి ఆ శక్తి ఉంది. ఇది యోగులు నిరూపించారు, సిద్ధ పురుషులు. అమ్మ జై గురుదత్త. శ్రీమాత్రే నమః. సర్వమంగళాని భవంతు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇవన్నీ లోకహితమై వీటిల్లో మంచిని గ్రహించి ధరించాలని నా సంకల్పం. తప్పకుండా గురుగారు. సర్వమంగళాని భవంతు.